మీ పేరన్నా? జకిరెడ్డి అంజిరెడ్డి అండి. అంజిరెడ్డి గారు. ఏంటి ఇళ్ల పట్టా తీసుకున్నారు. ఎన్ని నెలలు బట్టండి ఉంది మీకు ఈ సమస్య? నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి ఉందండి. హ్మ్. ఆ 15 సంవత్సరాలు ఏమో తెలీదు గానీ, ఈయన వచ్చిన లోకేష్ గారు గెలిచిన తర్వాత కేవలం 10 నెలల్లోనే ఇది నిజం చేసి చూపిచ్చారు. అనుకున్నారా ఇంత త్వరగా ఇది సాధ్యపడుతుందని? అసలు ఇప్పటికి కూడా నిజంగా నమ్మశక్యంగా లేదు. ఆ విషయంలో మాత్రం చాలా సింపుల్‌గా లాగిచ్చేసాడు. పని గూడా హడావిడి, ఆర్భాటం ఏమీ లేకుండా చాలా నార్మల్‌గా విపరీతమైన పబ్లిసిటీ పిచ్చి ఇదేమీ చూపించకుండా జనాలకి ఏది కావాలో అది చేసాడు. ఎట్లా ఇప్పుడు ఓన్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకే అంటే సానుభూతి పరులకి ఇస్తున్నారా? లేదంటే అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారా? అట్లేం లేదండి. ఇప్పుడు వైసీపీ ఇప్పుడు నేనున్నాను. జగన్ అంటే రాజశేఖర్ గారు అంటే ఇష్టం. మరి నాకేం భేదాభిప్రాయం చూపించలేదు. లోకేష్ గారికి ఇది మాత్రం ఏ వ్యక్తిగతంగా సామాజిక వర్గం అయినా సరే మీకేం లేదు. అసలు అట్లాంటివి ఏమీ చూపించలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది వైసీపీలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, జనసేన, బీజేపీ అందరూ నేను చూశాను. అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా! ఎటువంటి వీళ్ళు వాళ్ళు అనేది ఏమి చూడలేదు. భేదాభిప్రాయాలు ఏమీ చూడలేదు. ఆ విషయంలో మాత్రం లోకేష్ గారికి మాత్రం ఇది వ్యక్తిగతంగా న్యూట్రల్‌గా ఉన్నోళ్ళు కూడా కొంచెం అతని మైండ్‌లోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. యూత్ కాబట్టి యూత్‌గా తొందరగా అట్రాక్ట్ అవుతాడది. అంటే కొందరు అంటున్నారు ఈ ప్రోగ్రామ్స్, ఈ డెవలప్‌మెంట్స్ ఈ 10 నెలల కాలం తర్వాత మంగళగిరి ప్రజల్లో చాలా మార్పొచ్చింది. గతంలో ఓట్లేసిన వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ లోకేష్ గారికి అభిమానులుగా మారారు. లోకేష్ గారికి సానుభూతి పరులుగా మారారని నిజమేనా? నిజమే. 100% నిజమే. న్యూట్రల్‌గా ఉన్న ఓటర్స్ గానీ, లేపోతే వేరే ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా లోకేష్ అనే వ్యక్తి మీద ఒక పాజిటివ్ వేవ్ అనేది ఇప్పుడే కదా అతనికి వచ్చింది. వచ్చిన 10 నెలల్లోనే ఇళ్ల పట్టాలు ఇవ్వటం, దానికి తోడు ఇందాన ఒక హామీ ఇచ్చాడు. రిటైనింగ్ వాల్ కడతానని చెప్పాడు అటుపక్క. ఇటుపక్క హైవే 4 లైన్ కడతా అని చెప్పాడు. ఇది 10 నెలల్లో చేశాడంటే రేపు పుష్కరాల్లోపే మేబీ ఈ 2 కంప్లీట్ చేసే అవకాశం ఉంది. పైగా ఇలాంటి వ్యక్తి ఈ ఏరియాలో ఉండటం కూడా చాలా అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే డెవలప్‌మెంట్ విషయంలో గానీ, పైగా అతను లోకేష్ అంటే రాష్ట్రంలోనే ఒక ముఖ్యమంత్రికి మనవడు, ఒక ముఖ్యమంత్రికి కొడుకుగా అంత బ్యాక్‌గ్రౌండ్ ఫేమ్ ఉన్న వ్యక్తి అయన్నీ పక్కన పెట్టి కూడా అతను వర్క్ చేయాలి. నేనేంటి అనేది జనం నా సొంతగా లోకేష్ అంటే ఏంటి అనేది చూపించుకోవాలనేది ఉదాహరణే ఈ 10 నెలల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వటం అనేది. అంటే లోకేష్ మాకు డెవలప్‌మెంట్ కనిపిస్తుందంటారు మంగళగిరిలో. ఖచ్చితంగా డెవలప్‌మెంట్, సంక్షేమం గూడా. ఇప్పుడు ఇళ్ల పట్టా అనేది ప్రతి ఒక్కళ్ళకి అదొక గౌరవం అన్నమాట. సొంత ఇంటికి ఇళ్ల పట్టా ఉండడం అనేది ఒక హుందాతనాన్ని, గౌరవాన్ని పెంచిన వ్యక్తిగా లోకేష్ అనే వ్యక్తి 2, 3 తరాలు చెప్పుకునేటట్టుగా గుర్తుండిపోద్ది ఏం చేసిన ఈ మంచి పనికి. మరి గత 10 ఏళ్ళు ఒకే ఎమ్మెల్యే ఉన్నాడు కదా! ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన ఏం చేయలేదా? అంటే మీ సామాజిక వర్గం ఏమనుకోకండి అలా అడిగినందుకు. చేశారు. కాకపోతే ఈయన చేసింది మాత్రం ఒక మైల్ స్టోన్‌గా ఉండిపోద్ది అది. ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది మైల్ స్టోన్‌గా. అంటే ఇతను మంగళగిరిలో పోటీ చేయడం ఈయన అదృష్టం అంటారా? లేదంటే మంగళగిరి ప్రజల అదృష్టం అంటారా? ఇట్లాంటి వ్యక్తి మంగళగిరిలో ఉండటమే ఇక్కడున్న జనాలకి అదృష్టం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇతనుకున్న పరిచయాలు, ఇతను ఏది చెప్తే ఏ శాఖలో అయినా సరే, ఏ పనైనా సరే ఇతను ఒక ఒక అదే తక్కువ టైంలోనే మొత్తం క్లీన్ షీట్‌గా కూడా మొత్తం క్లియర్‌గా చేయగలడు ఇతను. ఈరోజు 100 పడకల ఆసుపత్రికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది కదా మీ నియోజకవర్గంలో. అవును. హాస్పిటల్ కూడా పెట్టడం గానీ, అది ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్‌కెళ్ళి చూపించుకోవడం కొద్దిగా ఇబ్బంది. ఇదే గనక ప్రభుత్వం ఈ విధమైన పనులు చేయడం గానీ, సంక్షేమం విషయంలో ప్రతి మనిషికి కావాలి కదా! ఆరోగ్యం సంబంధించి ఏ ఎమర్జెన్సీ వచ్చినా గానీ గబుక్కున ఇది పెట్టడం కూడా మంచి మంచి పరిణామం. బాగుందంటారు లోకేష్ గారు. వ్యక్తిగతంగా లోకేష్ అనే వ్యక్తికి చాలా వేవ్ తీసుకొచ్చింది ఇది మాత్రం. ఎలా ఫీల్ అవుతున్నారన్న లోకేష్ గారి చేతుల మీదకి ఎల్ల పట్టా అందుకున్నారు కదా? ఇది చాలా సంతోషకరం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ముందు భయపెట్టేవాళ్ళు మహానాడు ఉంటుందో పోయిద్ది అన్నట్టుగా. లోకేష్ గారు చాలా మంచి పని చేశారు. నెంబర్ 1 వచ్చిన తొందరలోనే చాలా మంచి పని చేశారు. అంటే పాత ఎమ్మెల్యేకి ఈయనకి తేడా ఏంటంటారు? చాలా తేడా ఉంది. పాత ఎమ్మెల్యే అసలు జనాల వైపు చూసేవాడు కాదు. ఈయన చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. చాలా ఇంట్రెస్ట్గా పర్ఫెక్ట్గా జనాలను దృష్టిలో పెట్టుకొని చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఆయన ప్రజలతో మాట్లాడే విధానం కావచ్చు ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. పోయినసారి మేము అటే వేసాము, ఈసారి మొత్తం లోకేష్ గారికి వేసాము. 100% నెంబర్ 1 చేస్తున్నారు. గతసారి అటేసారా వైసీపీకి, మళ్ళీ ఈయనకి వేసారు ఇప్పుడు. ఇప్పుడు ఈసారి మొత్తం ఈయనకి వేసాం. 100% మొత్తం ఇక్కడికి ఈయనకి వేసాం. ఎలా ఉంది ఇప్పుడు వీళ్ళు పనిచేసే విధానం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఓటేసిన వాళ్ళకి, లేదంటే కూటమి పార్టీ వాళ్ళకి ఓటేసిన వాళ్ళకే చేస్తున్నారా, లేదంటే అందరికీ చేస్తున్నారా? అందరికీ చేస్తున్నారు. చూడట్లేదా? అది లేదు, అసలు లేదు. ఆ వ్యవస్థ లేదుగా ఇప్పుడు. వాలంటీర్ వ్యవస్థ లేదు, టెన్షన్ లేదు, ప్రశాంతంగా ఉంది. ఎలా డెవలప్ చేస్తున్నారా మంగళగిరి నియోజకవర్గం? చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. మాకు కూడా వాళ్ళు కడతానంటున్నారుగా. రిటైనింగ్ వాళ్ళు కడతా అని హామీ ఇచ్చారు కదా? కడతా హామీ ఇచ్చారు. రావడంతోనే కొద్దిగా అభివృద్ధి పదంగా అన్ని రేట్లు అన్నీ బాగానే సంతోషకరంగా ఉంది. జనాలకి ఇబ్బంది లేదు. పనులు కానీ అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి.
ఓకే. ఆయన మంగళగిరి నియోజకవర్గంలో గెలిచినందుకు హ్యాపీయేనా మీరు? హ్యాపీ, చాలా సంతోషం. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇళ్ళ పట్టా వచ్చింది కదా, చాలా సంతోషం అండి. అనుకున్నారా ఇంత త్వరగా ఇళ్ళ పట్టా వస్తుందని? అనుకోలేదండి. మరి ఇంత ముందున్న ఎమ్మెల్యేలు ఎవరు ఇవ్వలేదమ్మా మీకు? లేదండి, ఎవరు లేదండి. ఏంటి వాళ్ళకి లోకేష్ గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అనుకున్న మాట అనుకున్నట్టే చేశారండి, అది మాకు సంతోషం అండి. మంగళగిరి మహిళలు ఇటుపక్క ఉన్నారు, జగన్ వైపు ఉన్నారా లోకేష్ గారి వైపు ఉన్నారా? లోకేష్ గారేనండి. లోకేష్ గారేనా? బాగా చేస్తున్నాడు ఆయన? బాగా చేస్తున్నారు, ప్రజలకు ఏమైనా సమస్య వస్తే పట్టించుకుంటున్నాడా? పట్టించుకుంటున్నాడు. గతంలో ఎమ్మెల్యే మరి ఏం చేయలేదమ్మా, ఆళ్ళ రామకృష్ణారెడ్డిని 2 సార్లు గెలిపించారు కదా మంగళగిరిలో. చెప్పారు కానండి, చేయలేదండి. చెప్పినట్టుగా చేసేస్తారు, చేస్తున్నారు, బాగానే ఉందంటారు. బాగానే ఉందండి. మరి వచ్చే ఎన్నికల్లో కూడా ఈయన గెలిపిస్తారా? అవునండి. దేవుడు మారుస్తారా మరలా? ఏం లేదండి, ఎప్పుడు లోకేష్ గారేనండి. అవునండి, అటువంటి ఆలోచన లేదు మీకు? ఏం లేదండి. పిచ్చయ్య గారండి. పిచ్చయ్య గారు ఏం చేస్తుంటారు మీరు? మేము ముఠా పని చేస్తాం. ముఠా పని చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఇంటికానే ఉంటున్నాయి. కాళ్ళు మోకాళ్ళు నొప్పులు వచ్చి ఇంటికానే ఉంటున్నాం. మరి ఇళ్ళ పట్టా తీసుకోవడానికి వచ్చారు ఎంత దూరం? వచ్చాం మానాడు. మహానాడు మీది? ఆ, ఏదో ఏదో దేవునిలాగా ఇచ్చాడు ఆయన. ఏంటి దండం పెడుతున్నారు లోకేష్ గారికి? మరి మంచి పని చేసినప్పుడు చేయాలి కదా. దేవుడు అంటున్నారు మరి. మరి అవునండి, ఎవరు చేసిన పని వాళ్ళు చేశాడు ఆయన. ఆయన దేవునిలాగా మనకి కాపాడాడు. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి కూడా 30 సంవత్సరాల నుంచి కూడా ఎవడు ఇలా ఈయన వచ్చాడు ఇస్తుండో ఆయన సుఖంగా ఉండాలా మనకి. ఎవరైనా డబ్బులు తీసుకున్నారా, లంచం తీసుకున్నారా? ఏం లేదు, అలాంటిది ఏం లేదు. అలాంటిది ఏం లేదు. పార్టీ గట్ట చూసి ఇచ్చారా లేకపోతే అందరికి ఇస్తున్నారా? అందరికి ఇస్తాం. అందరికి ఇస్తున్నారు. టీడీపీ వీళ్ళ వాళ్ళు చూడండి. అదేం లేదు, అదేం లేదు. పార్టీది మన ఏ పార్టీ అయినా మొత్తానికి ఇస్తాం. ఓకే. ఏంటమ్మా ముఖంలో అంత చిరునవ్వు కనిపిస్తుంది? ఆనందం, సంతోషంగా ఉందండి. ఎందుకు? పట్టాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు కాబట్టి ఆనందంగా ఉందా? ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారమ్మా అక్కడ? మేము 20 సంవత్సరాల నుంచి. మరి 20 సంవత్సరాలు ఎవరు ఇవ్వలేదమ్మా మీకు? లేదండి. ఏం చెప్తా మరి లోకేష్ బాబుకి? బాగా హ్యాపీగా ఉన్నామని చెప్తున్నా, నవ్వుతా చెప్తున్నా. బాగా చేస్తున్నారు, మరి గెలిపిస్తారా మళ్ళా ఆయన్ని? గెలిపిస్తాం. ఈ పట్టాలు ఇవ్వడం అనే కార్యక్రమం అసలు ఏదైతే ఉందో, మహానాడు ప్రజలు అదృష్టవంతులు. మా మహానాడు ప్రజల యొక్క అదృష్టం ఏంటంటే లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అవటం. ఒకప్పుడు ఇక్కడ ఇల్లు కట్టాలి అంటే చిన్న ఇసుక కొద్దిగా ఒక మూట ఇంటి ముందు వేసుకున్నా కానీ ఇళ్లలోకి వచ్చేసి ఏదో మన టెర్రరిస్టు మావోయిస్టులు దాచినంత ఫీల్ అయిపోయి బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా ఇల్లు కట్టిన ఇల్లు కూడా పగలగొట్టారు. స్లాబులు కూడా బెజ్జాలు పెట్టి వాళ్ళ సునకానందం పొందారు. అంతే విధంగా అయిపోయారు అనుకోండి, అది వేరే విషయము. ఎంత వరస్ట్గా చేశారంటే పరిపాలన అంత వరస్ట్గా చేశారు. ఇవాళ ఈ పట్టాలు ఇవ్వడం అనే కరాకు ఇవ్వాలంటే అధికారికంగా మీరు ఏమైనా కట్టుకొని మేము ఉన్నాము భరోసా అని చెప్పేసి లోకేష్ గారు చాలా భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇంతకు ముందున్న ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే మనకి ఇక్కడ ఇల్లు పట్టాలు ఎందుకు ఇవ్వరు మీరు ఆ మాట చెప్పి వచ్చారు కదా అని చెప్పేసి అడిగితే ఏమన్నారంటే మద్రాస్ రివర్ యాక్ట్ అని ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ చదవండి. మనకి ప్రభుత్వాలు చట్టాలు ఏం చెప్తున్నాయి అంటే నదీ ప్రవాహ ప్రాంతాలు ఎక్కడ కూడా భారతదేశంలో 70 సంవత్సరాల నుంచి కూడా పట్టాలు ఇవ్వడం కుదరదని చెప్పేసి చెప్తుంది ఆ చట్టం అని చెప్పి అన్నారు. మరి వాళ్ళు ఏ విధంగా ఇచ్చారు అంటే ఆ మాత్రం ఈ నాయకులు చేసినట్టు ఆ నాయకులకు కూడా ఉంటాయి కదా కొన్ని చట్టాలు కూడా, అవి వాళ్ళకు కూడా తెలియాలి కదా. అంటే పేదవాళ్ళకి ఎవరైతే మంచి చేయాలని అనుకుంటారు ఇప్పుడు ఎవరికైతే జనాలు నిజంగా తెలుసుకునే పరిస్థితి వాళ్ళు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సామాన్య ప్రజలు ఎవరైతే మనకు మంచి ఎవడు చేస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా కానీ మంచిని ప్రోత్సహించండి అనే ఉద్దేశంతోనే మేము ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. గతంలో మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇక్కడ 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు కదండి, అతను ఇలా ఎట్లాంటి తీసుకోలేదా, ఇట్లాంటి నిర్ణయం ఇవ్వాలని? ఎప్పుడైనా సరే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 10 సంవత్సరాలు పరిపాలన చేశారండి. 10 సంవత్సరాలు పరిపాలన చేసినా కానీ ఏ రోజు కూడా సామాన్యుడికి బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఒక మంచి పని చేశారని చెప్పండి, ఒక్క పని చెప్పండి. ఏ పని చేయలేదండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. ఎప్పుడైనా ఏమన్నారంటే మేము అడిగినప్పుడు కూడా పట్టాలు ఇవ్వకపోయారు, కనీసం కట్టుకునే పరిస్థితి కల్పించాడంటే వాళ్ళు ఏమన్నారంటే 1,00,000 చెప్తామండి ఓట్లకు వచ్చినప్పుడు అవన్నీ అవ్వవు, మేమదే కాదు ఏ పార్టీ వచ్చినా కానీ ఈ పట్టాలు ఇవ్వడం అనేది కుదరదని చెప్పేసి ఎన్నోసార్లు కూడా ఈ విషయం కూడా మాట్లాడడం జరిగింది. ఇతనికి లోకేష్ గారికి ఇంత ముందున్న ఎమ్మెల్యేలకి తేడా ఏంటండి? సార్ మీకు వాళ్ళు ఒకళ్ళు చెప్తే ఏదో కాదండి, ఒకళ్ళని మనం ఏది చెప్పి గొప్ప చెప్పి మెప్పు పొందాలని కాదు, ప్రజలు చూస్తున్నారు. ఇవాళ ఇంతమంది కార్యక్రమం ఇక్కడ దేనికి వచ్చారండి వాళ్ళకి తెలుస్తుంది కదా. మనకి పట్టాలు ఎప్పుడు కూడా గత 30 సంవత్సరాల నుంచి పట్టా అనేది వస్తుందా రాదు ఇప్పటికి కూడా స్టిల్ కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ చెప్తారు కానీ అది ఇచ్చేదా పెట్టేదా, ఎంతోమంది గతంలో చెప్పారు పబ్బం గడుపుకున్నారు అనుకున్నారు తప్ప ఇవాళ పట్టాలు ఇస్తున్నారు రండి అని చెప్పేసి అంటే ఎవరికొకరు షాకు.
ఏంటి ఇంత ఎలా జరుగుతుందో ఇలా జరుగుతుందని వాళ్ళ పార్టీతో నిమిత్తం లేకుండా అందరూ పేద ప్రజలు అనేవాళ్ళు ఎవరికైనా సరే న్యాయం జరగాలి. చూడట్లేదా నిజంగా? వాస్తవం 100%. ఎందుకు చేస్తారు? ఇప్పుడు అందరికీ ఇల్లులు ఉన్నాయండి. అక్కడ పలానా పార్టీకి లేదు, పలానా పార్టీకి ఉందని ఇప్పుడు మహానాడులో అన్ని వాళ్ళు కూడా ఇస్తున్నారు. అంతే కదండి. ఇప్పుడు ఒక ఏరియా ఒక ఊరు అన్న తర్వాత ఒక పార్టీ కాదండి, అన్ని పార్టీలు ఉంటాయి. కానీ మేము పార్టీలు చూడట్లేదు. లోకేష్ గారు పార్టీ చూడట్లా. అక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. సిపిఎం వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, జనసేనలో ఉన్నారు. పార్టీతో పని లేదు. ఎందుకంటే ఇక్కడ న్యాయం జరగాలి. ప్రజలు ఎంతో ఏమండి సంవత్సరాలు కాయ కష్టం చేసి ₹1 వెనకేసుకొని ఏదో తక్కువలో అవుతుందని కొనుక్కున్నారు, తప్పు ఒప్పు అని చెప్పేసి దానికి మీరు రెగ్యులర్ చేసి క్రమబద్ధీకరణ చేసి బతికి చేరాలి. కానీ దాన్ని మేము ఇల్లులు పగలగొడతాము. ఏమండి మీకు గుర్తుందో లేదో 2023లో బ్యానర్లు కట్టి మరీ ప్రచారం చేశారండి. ఇల్లు కొనుక్కోకూడదు, ఇక్కడ కట్టుకోకూడదు, పగలగొడతాం, అనుమతులు లేవని చెప్పేసి. అంటే మీరు ఏ విధంగా మీకు పేద ప్రజలకు మీరు న్యాయం చేసినట్టు చెప్పండి. అంటే ఓవరాల్గా మరి మంగళగిరిలో లోకేష్ ఎమ్మెల్యే అయిన తర్వాత మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా? లోకేష్ మార్క్ డెవలప్మెంట్ కనిపిస్తుందా అంటే ఏం చెప్తారు? 100% కనిపిస్తుందండి. ఎందుకంటే మీరు చూశారు, ఇప్పుడు ఇవాళ 13వ తారీఖు పట్టాలు ఇచ్చే ముందు కూడా మనకి 100 పడగల హాస్పిటల్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా కానీ ఆ విజన్ ఏంటంటే చెప్పుకోరు. నేను ఈ పని చేస్తున్నానని 10 రోజులు డప్పు కొట్టుకోరండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. ప్రజలు గమనించాలి. అయ్యేదాకా ఇప్పుడు ఒక చెట్టు వేస్తామండి, చెట్టుకి పండు రావాలంటే ఏం చేయాలి? నాటిన రోజు వస్తుందా? రాదు. కాబట్టి ఆ ఇంటర్నల్ పని జరుగుతూ ఉంటుంది. ఆ ఫ్రూట్ వచ్చినప్పుడు తిన్నప్పుడు వాళ్ళ గొప్పతనం 100% తెలుస్తుంది. మరి లోకేష్కి మంగళగిరి నియోజకవర్గం చంద్రబాబు కుప్పం లాగా కొంచెకోటగా మారుతుందా ఈ నియోజకవర్గం? 100% అవుతుందండి. అంటే ఇంకా చాలా మంది అంటున్నారు పబ్లిక్లో చాలా మార్పు వచ్చింది. గతంలో టీడీపీకి అయిన వాళ్ళు కూడా ఇన్ ఫ్యూచర్లో పార్టీలు ఖచ్చితంగా లోకేష్ పనితీరుకి, లోకేష్ వ్యక్తిత్వానికి ఓటేయబోతున్నారని చెప్తున్నారు. నిజమేనా? 100% అండి. లోకేష్ గారు ఇప్పుడు ఏంటంటే మన మంగళగిరి కాన్స్టిట్యూషన్లో ఎవరైనా సరే గుండెల్లో పెట్టుకోవాలి. దేవుడు గదిలో దేవుడు పట్టం ఎలా ఉంది, మనం ఎవరినైతే భగవంతు శ్రీరాముని కానీ ఎవరిని మనం ఆదరించుకుంటామో లోకేష్ గారిని కూడా గుండెల్లో పెట్టుకొని ఆరాధించుకునే రోజులు ఇవి. 100%. ఎవరైనా సాహసం చేశారా చెప్పండి. కాబట్టి ఇవాళ ఎంతో రూపాయి పోగేసుకొని కట్టుకొని ఇల్లుని మీకు ఒక పట్టా ఇచ్చి దాన్ని రెగ్యులరైజ్ చేసేయడం అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్ అది. అందరూ కొంతమందికి తెలియకపోవచ్చు, చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ విషయం తెలుస్తుంది. మీ పేరు? దుర్గా. ఎలా ఫీల్ అవుతున్నారు లోకేష్ గారి చేతుల మీద? ఫీల్ అవుతున్నా. అనుకున్నారా ఇంత త్వరగా ఇళ్ల పట్ట వస్తుందని? అనుకోలేదు. ఎలా మాట్లాడుతున్నారు ఆయన ఇళ్ల పట్ట? బాగా మాట్లాడుతున్నాను, చాలా బాగా మాట్లాడుతున్నాను. మీ ఎమ్మెల్యేగా ఉన్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు లోకేష్ లాంటి వ్యక్తి మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. హ్యాపీగా ఫీల్ అవుతుంది. మామూలుగా మీ బజార్లో కావచ్చు, మీ వీధుల్లో ఉండేవాళ్ళు ఏమనుకున్నారు? లోకేష్ గారు మన ఎమ్మెల్యే అంటున్నారు. అయితే ఓవరాల్గా ఎలా ఉందా మంగళగిరి నియోజకవర్గం? ఏమైనా ఈ 10 నెలలు అవుతుంది కదా, మీ నియోజకవర్గంలో ఏమైనా డెవలప్మెంట్? చాలా బాగా చేస్తారు. గత ఎమ్మెల్యేకి ఈయనకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? నేనే బాగా చేస్తారండి.